Hi everyone, good morning. So can you see my screen everyone? Can you hear me? Online guys? It is okay. Fine. Yeah. So far we completed 5 sessions, right? 5 sessions complete చేసాం. DevOps introduction, cloud introduction, and technical questions, general questions, and also servers, networks basics, right? సో ఇవన్నీ కూడా సర్వర్స్ నెట్వర్క్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను ఈరోజు. సో ఆ డాక్యుమెంట్లో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో టెక్నాలజీ అంతా ఉంటుంది, రైట్? యా, సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ లో ఫస్ట్ మనం అకౌంట్ క్రియేషన్ ఉంటుందండి. అకౌంట్ క్రియేషన్, అకౌంట్ 1 year ఫ్రీ ఉంటుంది. ఆ అకౌంట్లోనే మనం ప్రాక్టీస్ చేస్తాం, రైట్? సో వీ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ లోకల్ ల్యాప్టాప్. సో వీ ఆల్వేస్ కనెక్ట్ క్లౌడ్, వీ ఆల్వేస్ వర్క్ ఆన్ క్లౌడ్. సో క్లౌడ్ అన్న ఏడబ్ల్యూఎస్ అన్న ఒకటేనండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెషర్స్, నాన్ ఐటీ గైస్. ఓకే, సో క్లౌడ్ అంటే మల్టిపుల్ క్లౌడ్స్ ఉన్నాయి, మనకి చాలా క్లౌడ్స్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్, అలీ క్లౌడ్, డిజిటల్ ఫాస్ట్లీ, చాలా క్లౌడ్స్ ఉన్నాయి. So AWS, Azure, Google Cloud, these three clouds are very popular, right? AWS is in first place. సో ఏ కంపెనీలో అయినా AWS ఖచ్చితంగా ఉంటుంది. మీరు AWS పర్ఫెక్ట్గా ఉంటే యూ కెన్ హ్యాండిల్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు క్రియేట్ AWS అకౌంట్ ఇది చూద్దాం. తర్వాత హౌ టు కనెక్ట్ AWS అకౌంట్, హౌ కెన్ వి గో త్రూ ద సర్వీసెస్, కన్సోల్ ఓవర్ వ్యూ, ఇదంతా కూడా చూద్దాం ఈరోజు. సో ఇంకా గ్రూప్లో యాడ్ అవ్వని వాళ్ళు ఉంటే సో ఈరోజు ఖచ్చితంగా యాడ్ అవ్వండి. సో ఇంతవరకు 5 సెషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి మనకి. సో ఈరోజు 6th సెషన్. ఓకే, యా. సో ఆన్లైన్ గైస్, మీరు కూడా ఇంకా గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయింది, పీపుల్ యాడెడ్ ఇన్ టు ద గ్రూప్. సో మీరు ఇంకా గ్రూప్లో లేకపోతే ఈరోజే రిజిస్టర్ అయ్యి గ్రూప్లో యాడ్ అవ్వండి. ఓకే, యా, ఫైన్. టు క్రియేట్ AWS అకౌంట్, first of all, the URL here is aws.amazon.com. URL ఏంటంటే aws.amazon.com. Enter. Yeah, click on sign into the console. క్లిక్ చేయండి. ఇక్కడ ఐఎం యూజర్ సైన్ ఇన్ అని చూపిస్తున్నాం. ఐఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఆల్వేస్ వి యూజ్ ద ఐఎం అకౌంట్ ఓన్లీ, రైట్? మన రియల్ టైంలో రూట్ యూజర్తో లాగిన్ అవ్వకూడదు. రూట్ అంటే అడ్మినిస్ట్రేటర్, రైట్? సో రియల్ టైంలో మనం ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు మనకు ఒక యూజర్ ఇస్తారు. లోకల్ ఐటీ టీం వాళ్ళు ఒక యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ ఇస్తారు, ఆ యూజర్తోనే లాగిన్ అవ్వాలి. సో విచ్ ఈజ్ ఐఎం యూజర్, రైట్? యా, ఇక్కడ మనం ప్రాక్టీస్లో అయితే రూట్ యూజర్ యూజ్ చేద్దాం. రూట్, సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్. ఓకే, సో బిఫోర్ సైనింగ్ రూట్ యూజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ AWS అకౌంట్. ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ ఇలా వస్తుంది. క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు ద కన్సోల్. ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ క్రియేట్ AWS అకౌంట్. క్రియేట్ చేయండి. సో ఈ AWS అకౌంట్ క్రియేట్ చేస్తాక మీకు ఒక జీమెయిల్ అకౌంట్ కావాలండి. ఓకే, సో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జీమెయిల్ ఉంటే యూ కెన్ యూజ్ దట్. ఓకే, యూ కెన్ గివ్ ద జీమెయిల్ ఐడి హియర్ and you can give your name, short name or full name, you can give here. Okay, so click on verify email address. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మీ జీమెయిల్కి, రైట్? సో ఇక్కడ నేను స్టెప్స్ మీకు చూపిస్తాను. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కదా, అందుకని మీరు ఆ డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంట్లో కూడా సేమ్ స్టెప్స్ ఉంటాయి. యా, సో ఫస్ట్ మీరు aws.amazon.com యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు ఎలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ క్రియేట్ న్యూ AWS అకౌంట్ క్లిక్ చేయండి. సో తర్వాత you will ask you to provide your Gmail ID and a username. After that, you can click on verify email address. Yeah. Now what will happen? మీ జీమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి క్లిక్ ఆన్ వెరిఫై.
వెరిఫై చేయండి. సో వెరిఫై చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఇచ్చి వెరిఫై చేసిన తర్వాత మీకు నెక్స్ట్ రూట్ యూజర్ పాస్వర్డ్ అడుగుతుంది, మీ అకౌంట్ పాస్వర్డ్. సో యూనిట్ టు గివ్ ద కస్టమ్ పాస్వర్డ్ అండి. కస్టమ్ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలంటే, సో బై యూజింగ్ స్మాల్ లెటర్స్, క్యాప్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్, నంబర్, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో మీరు వీక్ పాస్వర్డ్ ఇస్తే ఇష్యూస్ వస్తాయి, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వాలి, రైట్? సో 2 times పాస్వర్డ్ ఇవ్వండి. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. ఆఫ్టర్ దాట్ now it is asking you to provide your personal information. సో క్లిక్ ఆన్ పర్సనల్. బిజినెస్ సెలెక్ట్ చేయకండి, పర్సనల్ ఇవ్వండి. బిజినెస్ సెలెక్ట్ చేస్తే మీ బిజినెస్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతుంది మళ్ళీ. ఓకే, సో పర్సనల్ సెలెక్ట్ చేయండి. యువర్ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, కంట్రీ, అడ్రస్, సిటీ అండ్ ఆల్సో పోస్టల్ కోడ్ ఇవన్నీ ఇవ్వాలండి, ఎంటర్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ ఈ చెక్ బాక్స్ చెక్ చేయండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. వన్స్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ, now it is asking you to give your bank information, bank account information అడుగుతుంది. ఓకే, సో either క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ, రైట్? సో ఇక్కడ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. సో కార్డ్ షుడ్ బి మాస్టర్ ఆర్ వీసా, రైట్? సో ఏ బ్యాంక్స్ ఇవ్వాలి? either HDFC, SBI, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్స్, ఐసిఐసి బ్యాంక్, ఇలాంటి బ్యాంకులు అండి. మహారాష్ట్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇవి యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, సిటీ, ఎస్బీఐ. ఓకే, either డెబిట్ కార్డ్ నెంబర్ ఆర్ క్రెడిట్ కార్డ్ నెంబర్. సో ఇది ఎందుకంటే వ్యాలిడేషన్ కోసం అండి. సో అన్నోయింగ్లీ దే విల్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ అకౌంట్. మనకు తెలియకుండా 1 రూపీ కూడా కట్ అవ్వదు. నేను 2012 నుంచి యూజ్ చేస్తాను అకౌంట్. నా అకౌంట్ నుంచి 1 రూపీ కూడా కట్ అవ్వదు. ఓకే, సో మీరు కార్డ్ ఇస్తే ఏమవుతుందని భయపడే అవసరం ఉండదు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాలిడేషన్ కోసం వాడతారు. సో మీరు కార్డు హోల్డర్ నేమ్ ఇచ్చి, కార్డు హోల్డర్ నెంబర్ ఇచ్చి అండ్ ఎక్స్పైరేషన్ డేట్ ఇచ్చి, కార్డు హోల్డర్ నేమ్ ఇచ్చి, సివివి ఎంటర్ చేసి, సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాన్ కార్డ్ అడుగుతుందండి. నో పాన్ కార్డ్ ఇవ్వండి. సో నో పాన్ కార్డ్ ఇస్తే తీసుకోవట్లేదు, పాన్ కార్డ్ ఇవ్వండి, నథింగ్ టు వరీ. పాన్ ఎస్ ఇచ్చి ఇదొక నెంబర్ ఇచ్చేయండి, ఏం కాదు. ఓకే, క్లిక్ ఆన్ వెరిఫై. సో ఇలా వెరిఫై చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ అకౌంట్ నుంచి 2 రూపీస్ కట్ అవుతాయండి. 2 రూపీస్. మీరు యూఎస్లో ఉంటే $1 కట్ అవుతుంది, యూఎస్ కేస్ అయితే. ఓకే, సో మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ ఆన్ సబ్మిట్ చేయగానే మీ అకౌంట్ నుంచి 2 రూపీస్ డిడక్ట్ అవుతుంది. సో ఆ 2 రూపీస్ మళ్ళీ వితిన్ 24 అవర్స్లో రివర్ట్ అయిపోతుంది మీ అకౌంట్, రైట్? సో మీకు తెలియకుండా 1 రూపీ కూడా కట్ అవ్వదు, రైట్? యా, నెక్స్ట్ ఇక్కడ సో టెక్స్ట్ మెసేజ్ ఆర్ వాయిస్ కాల్ అడుగుతుంది. టెక్స్ట్ మెసేజ్ ఇవ్వండి, మీకు ఒక టెక్స్ట్ వస్తుంది మొబైల్కి. తర్వాత ఇక్కడ సో సెక్యూరిటీ చెక్ కోడ్ కూడా ఎంటర్ చేసి క్లిక్ ఆన్ సెండ్ ఎస్ఎంఎస్ ఇస్తే మీకు ఒక సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. సో వెరిఫై కోసం ఎంటర్ చేయాలి, రైట్? సో ఆఫ్టర్ దట్ పర్సనల్ యూజ్ ఆర్ బిజినెస్ అని అడుగుతుందండి. పర్సనల్ ఇవ్వండి. ఇండివిజువల్ గ్రూప్ అని అడుగుతుంది, ఇండివిజువల్ ఇవ్వండి. సో పర్సనల్ యూజ్ ఇండివిజువల్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ సపోర్టా, డెవలపర్ సపోర్టా, బిజినెస్ సపోర్ట్ 3 ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ. సో బేసిక్ సపోర్ట్ ఇవ్వండి. బేసిక్ సపోర్ట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పర్సనల్ సపోర్ట్ అంటే, డెవలపర్ సపోర్ట్ అంటే ఇక్కడ $29 మనం పే చేయాలి పర్ మంత్. అదే బిజినెస్ సపోర్ట్ అంటే $100 పే చేయాలి పర్ మంత్. ఓకే, ఈ రెండు చూస్ చేయొద్దు, ఫస్ట్ తీసుకోండి. మనం యూస్ చేస్తే ఫ్రీ అకౌంట్ కదా, ఫస్ట్ తీసుకోండి. క్లిక్ ఆన్ కంప్లీట్ సైన్అప్. ఇది క్లిక్ చేయగానే మీకు ఒక మెసేజ్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ అని. ఓకే, సో ఆఫ్టర్ దట్ 1 more స్టెప్ ఉంటుంది. అదేంటంటే మై రోల్. ఇక్కడ రోల్ ఐటీ అడ్మినిస్ట్రేటర్ కానీ, లేదంటే క్లౌడ్ ఇంజనీర్ కానీ, డెవాప్స్ ఇంజనీర్ కానీ ఇవ్వండి. ఓకే, సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవాప్స్ అని ఇచ్చి క్లిక్ ఆన్ సబ్మిట్. వన్స్ యూ సబ్మిట్ దిస్, అకౌంట్ విల్ బి సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఒక 30 minutes వెయిట్ చేయాలండి. 30 minutes వెయిట్ చేస్తే కంప్లీట్గా యాక్టివేట్ అయిపోతుంది, రైట్? వన్స్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్, మీరు డైరెక్ట్గా బ్రౌజర్లోకి వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? యా, సో ఈ అకౌంట్ 1 year ఫ్రీ అండి. ఈ అకౌంట్ 1 year ఫ్రీ. సో 1 year లోపల మీరు ఏవైతే ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయో అవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో కొన్ని పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి, పెయిడ్ సర్వీస్ యూజ్ చేయకూడదు. సో ఫ్రీ సర్వీస్ అంటే ఎలా ఉంటాయంటే 750 అవర్స్ సర్వర్స్ ఫ్రీ ఉంటాయి, EC2 ఇన్స్టెన్స్.
30 GB స్టోరేజ్ ఫ్రీ ఉంటుంది, 5 ఎలాస్టిక్ ఐపీస్ ఫ్రీ ఉంటాయి. ఇలా కొన్ని ఫ్రీ ఉంటాయి, నేను చూపిస్తాను మీకు. ఏవైతే మనం యూస్ చేసుకోవచ్చో ప్రాక్టీస్కి అది నేను చూపిస్తాను, రైట్? సో ఫ్రీ సర్వీస్ కాకుండా పెయిడ్ సర్వీస్ యూస్ చేశారనుకోండి, స్టోరేజ్ మనకు 30 GB ఇచ్చారు, కానీ మీరు యూటిలైజ్డ్ 50 GB. 30 GB ఫ్రీ ఇచ్చారు, మనం 50 GB యూస్ చేస్తాం. ఏమవుతుంది? బిల్ జనరేట్ అవుతుంది, రైట్? సో బిల్ జనరేట్ అయ్యి మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి, ప్లీజ్ క్లియర్ దిస్ బిల్. మెయిల్ వచ్చినప్పుడు ఆ మెయిల్కి మనం రిప్లై ఇచ్చి ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ దిస్, కుడ్ యూ ప్లీజ్ రివర్ట్ అంటే వాళ్ళు రివర్ట్ చేస్తారు, వాళ్ళు జీరో చేస్తారు బిల్. సో మనం రెస్పాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ మంత్ మెయిల్ వస్తుంది, రెస్పాన్స్ ఇవ్వలేదు. సెకండ్ మంత్ మెయిల్ వస్తుంది, రెస్పాన్స్ ఇవ్వలేదు. థర్డ్ మంత్ మెయిల్ వచ్చింది, రెస్పాన్స్ ఇవ్వలేదు, రైట్? సో థర్డ్ మంత్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఏం జరగవచ్చండి? ఎన్ని వస్తుంది 3 times వాళ్ళు ఏమవుతుందండి? సో దే విల్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్ అండి. థర్డ్ మంత్లో కూడా మన రెస్పాన్స్ అయిపోతే దే విల్ నాట్ డెబిట్ ద అమౌంట్. సింపుల్గా ఏం చేస్తారంటే మీ అకౌంట్ని సస్పెండ్ చేస్తారు. సస్పెన్షన్ అంటే అకౌంట్ హోల్డ్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్ కాదండి, ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో అకౌంట్ హోల్డ్ అయితే నథింగ్ టు వరకు, మళ్ళీ ఏం చేయొచ్చు? వేరే ఈమెయిల్ తోటి మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? సో కానీ టు అవాయిడ్ దిస్ డిస్ట్రాక్షన్స్ మనం ఏం చేయాలంటే ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. మనకి ఏదైతే ఫ్రీ ఉందో అదే యూస్ చేసుకోవాలి, పెయిడ్ సర్వీస్కి వెళ్ళకూడదు, రైట్? సో మీ అకౌంట్ హోల్డ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సో మనకు జెనికిన్స్ కానీ క్యూబర్నెటిస్ కానీ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్సులో క్యూబర్నెటిస్ నడుస్తుంది అనుకోండి, ఇక్కడ క్యూబర్నెటిస్ సర్వర్స్ మనం ఏదైతే క్రియేట్ చేసి పెట్టుకున్నామో అవి పనిచేయవు, మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, పెద్ద టాస్క్ ఏం కాదు, మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రాకుండా ఉండాలంటే మీరు ప్రాపర్గా యూస్ చేసుకోవాలి, రైట్? యా, నేను ఈ డాక్యుమెంట్ మీకు ఇస్తాను, ఈ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ డాక్యుమెంట్ చూస్తూ మీరు అకౌంట్ ఈరోజు క్రియేట్ చేసుకోవాలండి, ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా రేపటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, యా, ఐల్ షేర్ విత్ దిస్ డాక్యుమెంట్ టు యూ. సో వన్స్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్, నెక్స్ట్ ఏం చేస్తామంటే మళ్ళీ అగైన్ aws.amazon.com is the URL. Enter this. Now click on sign in. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయండి. నౌ ఇక్కడ చూడండి, క్రియేట్ అకౌంట్ కాకుండా సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. సో మీరు ఐఎం యూజర్ చేయొద్దు, ఇది యూజ్ చేయండి. క్లిక్ ఆన్ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్, క్లిక్ చేయండి. Now it is asking you to give the root user email address. Give the email address. Click on next. Now password కూడా ఇవ్వండి. Click on sign in. ఇక్కడ మీకు ఒక అథెంటికేటర్ అడుగుతుందండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అథెంటికేటర్ కూడా ఎనేబుల్ చేయాలి. ఎలా ఎనేబుల్ చేస్తాం? ఇది మొబైల్లో గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది, అక్కడ మనం ఒకటి రిజిస్టర్ చేసుకుని అక్కడి నుంచి 6 digit నెంబర్ వస్తుంది, అది మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, అది మీకు చెప్తాను. అది మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయండి, అథెంటికేటర్ లేకుండా క్రియేట్ చేయండి, తర్వాత నేను చెప్తాను మీకు ఎలా క్రియేట్ చేయాలి. సో మీ మొబైల్లో గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది. సో అథెంటికేటర్ నుంచి ఒక నెంబర్ జనరేట్ అవుతూ ఉంటుంది, 941399. సబ్మిట్. వన్స్ యూ సబ్మిట్ దిస్, సో మీకు ఫస్ట్ టైం అవసరం లేదండి, ఫస్ట్ టైం ఉండదు అథెంటికేటర్. సో లేటర్ యూ కెన్ క్రియేట్ దట్. సో వన్స్ వీ లాగిన్ టు ద కన్సోల్, నౌ ఇట్ ఈస్ షోయింగ్ ద కన్సోల్ డాష్బోర్డ్, కన్సోల్ హోమ్ పేజ్. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అకౌంట్ క్రియేషన్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్ గైస్? అకౌంట్ క్రియేషన్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐల్ ఎక్స్ప్లెయిన్. It's okay. It's fine, right, everyone? Yeah. Yes. Next one. సో అకౌంట్ మనం కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వద్దాం. సో దిస్ ఇస్ మై యూజర్ ఐడి అండి, అడ్మిన్. దిస్ ఇస్ మై యూజర్ ఐడి. సో యూజర్ ఐడి క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ ఐడి ఉంటుంది, మన అకౌంట్ ఐడి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 12 digit నెంబర్ అకౌంట్ ఐడి. ఓకే, సో ఈ అకౌంట్ ఐడి తోటి మనం అన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలంటే ఇక్కడ అకౌంట్లోకి వెళ్తాం, యూ కెన్ చెక్ ద అకౌంట్ ఇన్ఫర్మేషన్. సో ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్, మీ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూడవచ్చు. సర్వీస్ కోటాస్, మీ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో కోటాస్ అవన్నీ చెక్ చేయొచ్చు.
బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు బిల్లింగ్, మీకు ఎంత బిల్ జనరేట్ అవుతుంది, రైట్? అన్నసరీ రిసోర్స్ ఏమైనా యూస్ చేస్తామా? సో క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేస్తే విల్ షో ద బిల్లింగ్. ఇక్కడ మీకు బిల్ ఏదైనా జనరేట్ అయ్యింటే ఇలా చూపిస్తూ ఉంటుందండి, $1.62. ఓకే, సో మీరు ప్రీవియస్ బిల్స్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి ప్రీవియస్ మంత్ బిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ లాస్ట్ మంత్ కాస్ట్ ఫర్ సేమ్ పీరియడ్. ఓకే, సో ఇలా జనరేట్ అవుతూ ఉంటాం. సో నేను మల్టిపుల్ బ్యాచెస్ డీల్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం బిల్ వస్తూ ఉంటాయి. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ క్లిక్ చేయండి. మీ యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకోండి, యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అకౌంట్ డీటెయిల్స్. సో నా అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎడిట్ అకౌంట్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా మాడిఫై చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, రైట్? ఇక్కడ ఎంఎఫ్ఏ అని అడుగుతుంది, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈ ఎంఎఫ్ఏ ఏంటి అన్నది మనం ఐఎంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఐఎం సర్వీస్ ఉంది, అక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, యాక్సెస్ కీ అని ఉంటుంది. ఈ యాక్సెస్ కీ సీక్రెట్ కీ అని 2 కీస్ ఉంటాయి. ఆ కీస్ ఏంటి అన్నది మనం AWS CLIలో వర్క్ చేస్తున్నప్పుడు చూద్దాం. మన AWSలో సర్వీసెస్ నియర్లీ 45 సర్వీస్ ఉన్నాయి. 1 by 1 విల్ గో. సో బై ద టైమ్ ఐల్ షో యూ. ఓకే, సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ముంబై అని కనిపిస్తుంది. ముంబై అంటే ముంబై రీజియన్, ఇది ముంబై రీజియన్ అండి. రీజియన్ అంటే ఏంటి? ఎనీవన్? రీజియన్ జియోగ్రాఫికల్ లొకేషన్. ఆ రీజియన్ని మనం ఏమంటామంటే డేటా సెంటర్ అంటాం. డేటా సెంటర్, డేటా సెంటర్ అంటే ఏంటండి? సర్వర్ రూమ్ వేర్ వి హోస్ట్ ఆల్ ది సర్వర్స్, నెట్వర్క్, స్టోరేజ్ ఇవన్నీ కూడా, రైట్? సో ఏషియా పసిఫిక్ ముంబై రీజియన్, మనం యూస్ చేసే రీజియన్ ఏంటంటే ముంబై రీజియన్. సో ఈ ఏషియా పసిఫిక్లో ఇవన్నీ కూడా రీజియన్స్ అండి. ముంబై, ఓస్కా, సోల్, సింగపూర్, సిడ్నీ, టోక్యో ఇవన్నీ కూడా డేటా సెంటర్స్. ఓకే, అమెరికాస్ రీజియన్స్, యుఎస్ రీజియన్స్, నార్త్ వర్జీనియా, ఓహాయో, నార్త్ కాలిఫోర్నియా, ఆరెగాన్. సో కెనడా రీజియన్, కెనడా సెంట్రల్. యూరోప్ రీజియన్, దీస్ ఆర్ ది యూరోప్ రీజియన్స్. సౌత్ అమెరికా, సియర్ దిస్ ద సౌత్ అమెరికా రీజియన్. ఓకే, ఇవన్నీ కూడా యాక్టివ్ రీజియన్స్ అండి. మనకి AWS వాళ్ళు ఇచ్చే ఫ్రీ రీజియన్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి కాకుండా ఇక్కడ చూడండి, there are 13 regions that are not enabled for this account. ఇంకా 13 ఉన్నాయి, అవి ఈ అకౌంట్కి ఎనేబుల్ లేవు. అంటే మనం ఫ్రీ వాడుతున్నాం కదా, అదే పెయిడ్ అనుకోండి అవి కూడా యూస్ చేసుకోవచ్చు, పెయిడ్ సర్వీస్ అయితే. ఓకే, సో మీరు ఈ రీజియన్ తీసుకోండి, ముంబై రీజియన్. ముంబై రీజియనే వాడండి, యూస్ చేయండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ రీజియన్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారు, సింగపూర్ రీజియన్. సో ముంబై రీజియన్లో ఉన్నాం ప్రజెంట్ మనం. ముంబై రీజియన్లో మన టీం ఉంటే మనం రిసోర్స్ క్రియేట్ చేస్తాం యాజ్ పర్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. అదే సింగపూర్ రీజియన్కి మూవ్ అవ్వాలనుకోండి, జస్ట్ క్లిక్ చేయండి అంతే. ఇక్కడ ఇట్ విల్ బి చేంజ్డ్. సియర్ నవ్ ఇట్ ఈస్ చేంజ్ సింగపూర్ రీజియన్. ఇక్కడ రీజియన్ చేంజ్ అయిపోతుంది. సో ఇంకెక్కడి నుంచి మనం కాలిఫోర్నియా, నార్త్ కాలిఫోర్నియాగా మూవ్ చేయాలనుకోండి, రీజియన్ చేంజ్ అవ్వాలనుకోండి, క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ బి చేంజ్డ్. నవ్ ఇట్ ఈస్ చేంజ్. సో ఇలా రీజియన్ స్విచ్ అవ్వచ్చు. సో రీజియన్స్ ఎందుకు స్విచ్ అవుతాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక యూఎస్ క్లయింట్ ఉన్నారు, రైట్? యూఎస్ క్లయింట్ ఏం చెప్పారంటే నార్త్ వర్జీనియాలో నాకు 100 సర్వర్స్ కావాలని చెప్తారు. సో నార్త్ వర్జీనియాకి సింపుల్గా ఇక్కడ స్విచ్ అయిపోయి ఇక్కడ రిసోర్స్ క్రియేట్ చేస్తాం, రీజియన్లోకి వెళ్ళిపోయి క్రియేట్ చేస్తాం. సో అలా కాకుండా సిడ్నీలో ఉన్నారు మన టీం మెంబర్స్ ఉన్నారు. సో అక్కడ క్లయింట్ ఏం చెప్పారంటే సిడ్నీ రీజియన్లో 100 రిసోర్స్ కావాలని చెప్తారు. సో సిడ్నీ రీజియన్ సింపుల్గా మూవ్ అయిపోండి సిడ్నీ, రైట్? సో ఇలా రీజియన్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఈజీ. ఈ రీజన్స్ అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఇక్కడ డిఫాల్ట్ రీజన్కి వెళ్ళిపోండి. ఇక్కడ సెట్టింగ్స్ ట్యాబ్ ఉందండి, సెట్టింగ్స్, మన అకౌంట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మన కన్సోల్ని కస్టమైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ బ్రౌజర్ ఇచ్చాం. నౌ ఐ వాంట్ టు చేంజ్ దిస్ బ్రౌజర్ టు డార్క్. ఇలా క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోతుంది, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు.
యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. ఓకే, ఇంకా వేరే వేరే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు, వేరే వేరే ఫాంట్స్, వేరే వేరే లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జపనీస్ అనుకోండి, జపనీస్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి, ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బెటర్ యూ కెన్ యూజ్ ద ఇంగ్లీష్ ఓన్లీ. యా, నెక్స్ట్ వన్. సో దిస్ ద క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. ఇదేంటంటే సపోర్ట్ అండి, సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లౌడ్లో వర్క్ చేస్తున్నాం. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, నెట్వర్క్ ఇష్యూ వచ్చింది అనుకోండి, నెట్వర్క్లో ఏదో ఇష్యూ వచ్చింది, మీకు అర్థం కాలేదు. ఇక్కడ సపోర్ట్లోకి వెళ్ళి, ఇక్కడ సపోర్ట్ సెంటర్లోకి వెళ్ళి ఒక టికెట్ రైజ్ చేయొచ్చు. ఎవరికి? AWS వాళ్ళకి. టికెట్ అంటే ఏంటండి, మనం డిస్కస్ చేస్తాం అన్నట్టు. టికెట్ ఈజ్ ఏ రిక్వెస్ట్, టికెట్ ఈజ్ ఏ రిక్వెస్ట్. సో మనం బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వాడుతున్నాం, ఇంట్లో డౌన్ అయిందనుకోండి, ఏం చేస్తాం? కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం. సో బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఏం చేస్తారు? ఒక టికెట్ రైజ్ చేస్తారు. సేమ్ వే ఇక్కడ సపోర్ట్ సెంటర్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ ఏ సపోర్ట్ కావాలి మీకు చూస్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ కేస్ ఉంది కదా, క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ చేసే ముందు ఇక్కడ చూడండి, అకౌంట్ అండ్ బిల్లింగ్ సపోర్ట్ కావాలా, టెక్నికల్ సపోర్ట్ కావాలా? టెక్నికల్ సపోర్ట్. ఇక్కడ ఏం ఇష్యూ వచ్చింది మీకు? ఇక్కడ చూడండి, ఈ కేస్ ఇష్యూ, క్లౌడ్ వాచ్ ఇష్యూ, సో AWS క్లౌడ్ ఫార్మేషన్ ఇష్యూ, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ VPC అంటే నెట్వర్క్ ఇష్యూ. ఇదంతా సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ క్రియేట్. క్రియేట్ కేస్ అంటే క్రియేట్ కేస్ అంటే అక్కడ కేస్ క్రియేట్ అయ్యి మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే AWS వాళ్ళకి వెళ్ళిపోతుంది. రిక్వెస్ట్ మూవ్ టు AWS వాళ్ళకి వెళ్ళినప్పుడు ఎవ్రీ రిక్వెస్ట్కి ఒక SLA ఉంటుందండి. SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, టైమ్ లైన్. సో యాజ్ పర్ ది SLA దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ ది రిక్వెస్ట్. ది ఇష్యూ క్రిటికల్ ఇష్యూ అనుకోండి, సో ప్రయారిటీ 1 ఉంటుంది. నాన్ క్రిటికల్ అనుకోండి, ప్రయారిటీ 3 ఉంటుంది. అలా SLA ఉంటుంది, రైట్? యా, అదే అకౌంట్ ఇష్యూ అయితే, అకౌంట్ అండ్ బిల్లింగ్ ఇష్యూ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ బిల్స్, మీకు ఇక్కడ ఎక్స్ట్రా బిల్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ టికెట్ రైజ్ చేసుకోవచ్చు, రైట్? యా, ఇలా మనం టికెట్ రైజ్ చేసి AWS వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఎక్స్పర్ట్ హెల్ప్ అంటే ఏంటంటే సెకండ్ వన్, ఇది ప్రయారిటీ కస్టమర్స్ కండి. ప్రయారిటీ కస్టమర్స్ అంటే ఆ కస్టమర్స్ బిల్లింగ్ అనేది ఎక్కువ పే చేస్తూ ఉంటారు AWSకి. సో క్లయింట్ మనం AWS యూజ్ చేస్తున్నట్టు బిల్ పే చేయాలి కదా. సో మన ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం అనుకోండి, ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు బిల్ ఎవరు పే చేస్తారు? క్లయింట్ పే చేస్తారు. క్లయింట్, మనం US క్లయింట్కి వర్క్ చేస్తున్నాం, US క్లయింట్కి AWS అకౌంట్ ఉంది, ఆ AWS అకౌంట్ని మనం మేనేజ్ చేస్తాం. సో US క్లయింట్ ఏం చేస్తారంటే AWSకి బిల్ పే చేస్తారు, రైట్? యా, సో ఇక్కడ ఎక్స్పర్ట్ హెల్ప్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా బిల్లింగ్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే ఇంకా టికెట్ కాకుండా డైరెక్ట్గా కాల్ చేస్తారు AWSకి. టికెట్ సపోర్ట్ కేసు రేజ్ చేయకుండా వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్ట్గా కాల్ చేసి ఆప్షన్ ఇస్తారు వాళ్ళు. అది ఎక్స్పర్ట్ హెల్ప్. ఓకే, నెక్స్ట్ వన్ పోస్ట్ అనేది ఏంటంటే తర్వాత చూద్దాం. డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ ఏంటంటే AWS ఈజ్ ప్రొవైడింగ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. AWS వాళ్ళు అంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్లిక్ చేయండి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు EC2 డాక్యుమెంట్ కావాలండి, అమెజాన్ EC2 డాక్యుమెంట్ కావాలి. క్లిక్ చేయండి. నా ఇక్కడ చూడండి, HTML ఫార్మాటా, PDF ఫార్మాటా, మీకు ఏ ఫార్మాట్లో కావాలి? PDF సెలెక్ట్ చేయండి. PDFలో డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది డీటెయిల్డ్ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్, డీటెయిల్డ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో అన్నీ ఉంటాయండి. చూడండి, సో ఇప్పుడు AWS అకౌంట్, ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేయడం కూడా ఉంటుంది ఇక్కడ. ఒక ఇన్స్టెన్స్ ఎలా లాంచ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా క్లీనప్ యువర్ ఇన్స్టెన్స్ ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఓకే, సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ ఐకాన్ క్లిక్ చేస్తే మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయిపోతుంది. కానీ ఇది చాలా ఎక్కువ పేజెస్ ఉంటుందండి. చూడండి, 3105 ఇన్ని పేజెస్ ఉంటుంది. అఫీషియల్ డాక్యుమెంట్, డీటెయిల్డ్ డాక్యుమెంట్. మీరు ఈ కాన్సెప్ట్కి వెళ్ళాలనుకోండి, జస్ట్ క్లిక్ చేస్తే అర్థమైపోతారు, పేజ్కి వెళ్ళిపోతారు, రైట్? సో విత్ డయాగ్రామ్స్ సహా అన్నీ ఇస్తారు కదా.
నెక్స్ట్ వన్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సమ్ టైమ్స్ దే ప్రొవైడ్ వెబ్ఎక్స్ ట్రైనింగ్ అండి, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఏదైనా కొత్త సర్వీస్, న్యూ సర్వీస్ లాంచ్ అయింది అనుకోండి, దే ప్రొవైడ్ సమ్ ట్రైనింగ్. ఓకే, సో ఈ ట్రైనింగ్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, క్లౌడ్ ప్రాక్టీషనర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డెవలపర్, డేటా అనలిటిక్స్, ఓకే, సెక్యూరిటీ. సో ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఇక్కడ ఫ్రీ అని వచ్చినప్పుడే మీరు ఎన్రోల్ చేసుకోవాలి. ఫ్రీ ఫ్రీ వచ్చినప్పుడే చేసుకోవాలి. సో ఇది ఫ్రీ కాదనుకోండి బిల్ పడుతుంది మళ్ళీ. ఓకే, సో మీకు ఏదైతే ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయో చూడండి, డిజిటల్ ట్రైనింగ్, క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఫ్రీ ట్రైనింగ్ ఈవెంట్స్, ఇవి ఫ్రీ ఏదైతే కనిపించింది ఇక్కడ అది మాత్రమే ఎన్రోల్ చేసుకుని అటెండ్ అవ్వచ్చు మీరు వెబ్ఎక్స్ ట్రైనింగ్. సో ఫ్రీ లేనివి అటెండ్ అవ్వద్దు. ఓకే, సమ్ చార్జెస్ విల్ బి అప్లై. న్యూ సర్వీస్ లాంచ్ అయినప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, అది మీరు అటెండ్ అవ్వచ్చు. ఫైన్. నెక్స్ట్ వన్ సెండ్. గెటింగ్ స్టార్టెడ్ రిసోర్స్ సెంటర్ అంటే ఏంటంటే, సో అపార్ట్స్ ఫ్రమ్ దిస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అదర్ సర్వీస్ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. అది క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. సెండ్ ఫీడ్బ్యాక్, మనం ఏవైతే రిసోర్స్ యూస్ చేస్తున్నామో ఆ రిసోర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే మనం ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ అంటే ఏంటండి, మన మొబైల్లో కూడా ఉంటుంది బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ అంటే నోటిఫికేషన్స్, రైట్? సో మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఇక్కడ వచ్చేస్తాయి నోటిఫికేషన్స్ అన్ని కూడా. ఇక్కడ ఓపెన్ ఇష్యూస్, స్కెడ్యూల్ చేంజెస్, అదర్ నోటిఫికేషన్స్, మీకు అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది, రైట్? ఒక నెట్వర్క్ డౌన్ అయింది అనుకోండి, నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది, రైట్? అన్ని నోటిఫికేషన్స్ ఇక్కడ ఉంటాయి మనకి. నెక్స్ట్ వన్ క్లౌడ్ షెల్. ఇది షెల్ అండి. షెల్ అంటే ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? ఆన్లైన్ గైస్, క్లాస్ లైక్ రియల్ టైమ్ గైస్, షెల్ అంటే ఏంటండి? ఒక ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు. ఓకే, సో షెల్ అంటే సింపుల్గా చెప్పాలంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే, సో మనం ఏదైతే జియూఐ అంటే ఐడియా ఉందా? జియూఐ అంటే ఏంటండి? రియల్ టైమ్ గైస్. సో ఎవ్రీవన్ ఫాలోయింగ్, రైట్? ఆన్లైన్ గైస్. సో జియూఐ అంటే ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సిఎల్ఐ అంటే ఏంటండి? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనం ఇప్పుడు యూజ్ చేసే కన్సోల్ ఏంటండి? ఇదంతా ఏంటి? జియూఐ కదా, గ్రాఫికల్ ఇంటర్ఫేస్. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో జస్ట్ నావిగేట్ చేస్తూ ఉంటాము, నావిగేషన్స్ ఉంటాయి అంతే. అదే సిఎల్ఐ కావాలంటే ఇక్కడ షెల్కి వెళ్ళాలి. షెల్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే, ఓన్లీ కమాండ్స్ ఇచ్చి వర్క్ చేస్తూ ఉంటాం. మనకు సిఎల్ఐ కూడా ఉంటుందండి, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కూడా చూపిస్తాను నేను. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ షెల్ కూడా మనం ఎనేబుల్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్లో ఒక సర్వీస్ ట్యాబ్ ఒకటి ఉందండి, సర్వీసెస్ ట్యాబ్. క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా సర్వీసెస్, ఇవన్నీ కూడా వర్క్ చేస్తాం మనం. ఓకే, సో నియర్లీ 45 సర్వీసెస్లో వర్క్ చేస్తాం. 45 సర్వీసెస్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటంటే కంప్యూటర్ అండి. కంప్యూట్ అంటే ఇక్కడ మనం ఒక సర్వర్ని క్రియేట్ చేయాలన్నా, స్టోరేజ్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడి నుంచి చేస్తాం. ఓకే, ఈ కంప్యూట్లో EC2 అని ఉంటుంది. EC2 మనం టుమారో స్టార్ట్ చేస్తాం, రైట్? EC2 అంటే ఏంటంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటే 2 times C వచ్చింది, అందుకనే EC2 అంటున్నాం. ఓకే, EC2లోనే మనం సర్వర్స్ క్రియేట్ చేయడం, స్నాప్షాట్ క్రియేట్ చేయడం, స్టోరేజ్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సర్వీస్. సో టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో రేపటి నుంచి ఖచ్చితంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ ఉంటాయి మనకి. ఈరోజు అకౌంట్ క్రియేట్ చేసి మీరు రెడీగా పెట్టుకుంటే సో రేపటి నుంచి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో EC2లో రిసోర్స్ అని కూడా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ గో డౌన్ హియర్, మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, ఇంపార్టెంట్ వన్. ఇవన్నీ ఇంపార్టెంటే. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్, క్లిక్ ఆన్ దిస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్లో మనకి క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ వాచ్ అని 2 సర్వీస్ ఉన్నాయండి. ఇవేంటంటే క్లౌడ్ ట్రైల్ అంటే మానిటరింగ్ టూల్, క్లౌడ్ వాచ్ అంటే ఆల్సో మానిటరింగ్.
సో క్లౌడ్ ట్రైల్ అంటే మన కన్సోల్ అంతా మానిటర్ చేస్తూ ఉంటాం, కన్సోల్ మానిటరింగ్. క్లౌడ్ వాచ్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటర్ చేస్తూ ఉంటాం, మన రిసోర్స్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం, రైట్? సో ఈ మానిటరింగ్ అంటే ఏంటి? మానిటరింగ్ ఎందుకు మానిటర్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాం, రైట్? సో 24/7 మాన్యువల్గా మనం మానిటర్ చేయలేము. సో ఒక మానిటరింగ్ టూల్ కావాలి మనకి. ఆ మానిటరింగ్ టూల్లో కొన్ని థ్రెషోల్డ్ క్రియేట్ చేస్తాం మనం. యాజ్ పర్ ది థ్రెషోల్డ్ విల్ సెండ్ ఈమెయిల్స్ టు ద రెస్పెక్టివ్ గ్రూప్స్, విల్ గెట్ నోటిఫైడ్ త్రూ ఈమెయిల్. ఓకే, ఒక సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ 9 to 6 వర్క్ చేస్తున్నాం, 7కి ఒక సర్వర్ డౌన్ అయిపోయింది, ఇమీడియట్గా ఒక ఈమెయిల్ వస్తుంది మనకి. సో మనం మన ఇంట్లో నుంచి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం, అపార్ట్మెంట్స్లో విజిటర్స్ ఎవరో వచ్చారనుకోండి, డైరెక్ట్గా వచ్చేస్తారా మీ దగ్గర రారు కదా, డైరెక్ట్గా ఫ్లాట్ దగ్గర రారు. సో ఫస్ట్ సెక్యూరిటీ పర్సన్ని పర్మిషన్ తీసుకొని సెక్యూరిటీ పర్సన్ త్రూ వస్తారు. సేమ్ వే ఇక్కడ ఏంటంటే ఈ మానిటరింగ్ టూల్స్ అంటే ఇవి ఒక సెక్యూరిటీ లాగా వర్క్ చేస్తాయి, సెక్యూరిటీ పర్సన్ లాగా. సో ఎనీ ఇష్యూస్ హ్యాపెన్ దే ఇన్ఫార్మ్ అస్, మనకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం, రైట్? యా, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, AWS ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్, ఈ ఆటో స్కేలింగ్ అంటే ఏంటి? స్కేల్, స్కేల్ అంటే ఏంటండి? స్కేల్, ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? స్కేల్ అంటే ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సర్వీస్ అండి. ఈ సర్వీస్ లాంచ్ అయిన To తర్వాత our knowledge. AWS, కెన్ యూ కమ్ అగైన్, మళ్ళీ చెప్పండి. Like improving our knowledge kind of thing. ఎగ్జాక్ట్లీ, స్కేల్ అంటే ఇంక్రీజింగ్ అండి, ఇంప్రూవ్ ఆర్ ఇంక్రీజ్. ఓకే, యా, ఈ సర్వీస్ లాంచ్ అయిన తర్వాత AWS మూవ్ టు నెక్స్ట్ లెవెల్ అండి, ఎందుకంటే అంత కోర్ సర్వీస్ ఇది. సో ఈ సర్వీస్ ఒక 7 years బ్యాక్ స్టార్ట్ అయింది AWSలో. ఓకే, సో AWS ఆటో స్కేలింగ్ అంటే ఏంటన్నది ఓవర్ వ్యూ చూద్దాం మనం, జస్ట్ ఓవర్ వ్యూ. ఓకే, యా, AWS ఆటో స్కేలింగ్. స్కేల్ అంటే ఇంక్రీజ్ అండి, ఇంక్రీజ్. ఓకే, యా, ఆటో స్కేలింగ్ అంటే ఆటో ఇంక్రీజ్, ఆటోమేటికలీ ఇంక్రీజ్, రైట్? సో నౌ లెట్ us take small example here. Let us take IRCTC. IRCTC అంటే ఏంటండి? మనం టికెట్ బుక్ చేయాలని ఎక్కడికి వెళ్తాం? ట్రైన్ టికెట్ కావాలనుకోండి, IRCTC వెబ్సైట్లోకి వెళ్తాం, ఆన్లైన్లో బుక్ చేస్తాం. సో ఈ IRCTC వాళ్ళు దే కాన్ఫిగర్ సర్వర్స్ టు హ్యాండిల్ ద IRCTC అప్లికేషన్. ఈ IRCTC అనేది గవర్నమెంట్ అప్లికేషన్, రైట్? గవర్నమెంట్ వెబ్సైట్, గవర్నమెంట్ ట్రైన్స్కి మనం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ 3 సర్వర్స్, ఈ 3 సర్వర్స్, ఈ సర్వర్ కెన్ హ్యాండిల్ 10 రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ సేయింగ్ 10 రిక్వెస్ట్, ఈ సర్వర్ హ్యాండిల్ 10 రిక్వెస్ట్. 10 రిక్వెస్ట్ అంటే సో 10 మెంబర్స్ వెన్ దే ట్రై టు బుక్ ద టికెట్, సో ఈ సర్వర్ కెన్ హ్యాండిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 రిక్వెస్ట్లు వస్తాయి అనుకోండి డైలీ, ఈ సర్వర్స్ 3 సర్వర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటాయి 30 రిక్వెస్ట్, రైట్? సో నార్మల్ టైంలో ఇట్ ఈస్ ఫైన్, బట్ తత్కాల్ టైంలో ఏమవుద్ది? తత్కాల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 11 o'clock, 11 AM ఏ టికెట్ స్టార్ట్ అవుతుంది? నాన్ ఏసీ కదా, నాన్ ఏసీ టికెట్స్. ఓకే, సో 10 AM యా, 10 AM ఏసీ టికెట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 10 AM 11 AM తత్కాల్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో డ్రాస్టికల్లీ ద రిక్వెస్ట్ విల్ బి ఇంక్రీజ్ టు 100 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 కాదండి, చాలా ఎక్కువ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే, సో నార్మల్ టైంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9:37 అయింది, ఇప్పుడు బుక్ చేస్తే ట్రై చేస్తే నార్మల్గా బుక్ అవుతుంది టికెట్, అంటే అవైలబుల్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. సో కానీ తత్కాల్ టైంలో ఏమవుతుంది? డ్రాస్టికల్లీ రిక్వెస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్, రైట్? సో నార్మల్ టైంలో ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవైలబుల్ ఉన్న టికెట్స్ని మనం బుక్ చేసుకుంటాం. సో అదే తత్కాల్ టైంలో ఏమవుతుంది? వాళ్ళు దే గివ్ సమ్ కోటా, సో 150 టికెట్స్ 200 టికెట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు పీపుల్? దే ట్రై టు గ్రాప్ ద టికెట్. సో అప్పుడు ఏం చేస్తారు? బల్క్ యూజర్స్ ఎట్ ఎ టైం లాగిన్ అయిపోతారు.
లాగిన్ అయిపోయి దే ట్రై టు బుక్ ద టికెట్. సో అప్పుడు ఏమవుతుందంటే వెబ్సైట్ కంప్లీట్గా డౌన్ అయిపోద్ది. సో 403 ఎర్రర్స్, సెషన్ టైమ్ అవుట్, వెబ్సైట్ ఓపెన్ అవ్వదు కొన్నిసార్లు. ఇవి జరుగుతూ ఉంటాయి, రైట్? ఎందుకు జరుగుతూ ఉంటాయి అలా? సో ఈ సర్వర్స్ కెపాసిటీ ఎంత ఇప్పుడు 30 రిక్వెస్ట్ వరకే హ్యాండిల్ చేయగలం, కానీ అక్కడ 100 రిక్వెస్ట్ వచ్చేసాయి ఒకసారి. సో అందుకే సర్వర్స్ దే కెనాట్ మేనేజ్. అప్పుడు ఏమవుతుందంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వదు. సో ఈ సర్వర్స్ని కాన్ఫిగర్ చేయడానికి ఐఆర్సిటీసీ వాళ్ళు ఏం చేస్తారంటే దే టేక్ లాస్ట్ 4 months రిక్వెస్ట్ అండి. లాస్ట్ 4 month రిక్వెస్ట్ వాళ్ళు తీసుకొని యాజ్ పర్ ది హైయెస్ట్ రిక్వెస్ట్ దే కాన్ఫిగర్ ది సర్వర్స్. మీకు అర్థమైంది కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ దే రిసీవ్డ్ 28 రిక్వెస్ట్, బిఫోర్ దట్ దే రిసీవ్డ్ 30 రిక్వెస్ట్, బిఫోర్ దట్ దే రిసీవ్డ్ 25 రిక్వెస్ట్, బిఫోర్ దట్ దే రిసీవ్డ్ 22 రిక్వెస్ట్. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ తీసుకుంటారు. లాస్ట్ 4 month వాల్యూస్లో రిక్వెస్ట్లో హైయెస్ట్ రిక్వెస్ట్ తీసుకొని సో యాజ్ పర్ ది హైయెస్ట్ రిక్వెస్ట్ కాన్ఫిగర్ ది సర్వర్స్. ఓకే, సో 30 రిక్వెస్ట్ వరకు హైయెస్ట్ వచ్చాయి కాబట్టి 3 సర్వర్స్ సరిపోతాయి అని కాన్ఫిగర్ చేస్తారు. సో కానీ తత్కాల టైంలో బల్క్ రిక్వెస్ట్లు వస్తాయి. సో ఆ బల్క్ రిక్వెస్ట్లు కూడా హ్యాండిల్ చేయాలని ఇంకా సర్వర్స్ యాడ్ చేశారనుకోండి. నార్మల్గా తత్కాల్ స్టార్ట్ అయింది అనుకోండి, తత్కాల్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత టైం వరకు ఉంటాయి టికెట్స్? ఎంత టైం వరకు ఉంటాయి టికెట్స్? తత్కాల్ టికెట్స్ 5-10 minutesలో అయిపోతాయి కదా. సో మీరు ఒక 5 minutes వెయిట్ చేశారంటే టికెట్స్ అయిపోతాయి. తత్కాల్ గాన్, వెళ్ళిపోతాయి టికెట్స్ అన్ని కూడా, రైట్? సో ఆ 5-10 minutes కోసం వాళ్ళు సర్వర్స్ ఇంక్రీజ్ చేయరు. ఆ 5-10 minutes కోసం సర్వర్స్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుద్ది? హార్డ్వేర్ పర్చేసెస్ చేయాలి, అడ్మిన్స్ ఉండాలి సర్వర్స్ కాన్ఫిగర్ చేస్తాకి, ఇదంతా ఎక్స్ట్రా కాస్ట్ అయిపోతుందని వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ నార్మల్ టైంలో ఎన్ని రిక్వెస్ట్ వస్తాయో అన్ని సర్వర్స్ మాత్రమే క్రియేట్ చేస్తారు. సో తత్కాల్ టికెట్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి తత్కాల్ టికెట్స్, రైట్? సో ఆ 10 minutes కోసం సర్వర్స్ ఇంక్రీజ్ చేయరు, ఎందుకంటే దిస్ ఇస్ గవర్నమెంట్ సైట్. సో వీళ్ళకి కాంపిటీషన్ లేదు. ఈ ట్రైన్స్కి కాంపిటీషన్ ఉందా? అదే కాంపిటీషన్ ఉందనుకోండి ఏం చేస్తారు? దే ప్రొవైడ్ గుడ్ సర్వీస్. సో ప్రైవేట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ట్రైన్స్ కాకుండా ప్రైవేట్ ట్రైన్స్ ఉన్నాయి అనుకోండి. ప్రైవేట్ ట్రైన్స్ వాళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? పీపుల్ అటు వెళ్ళిపోతారు అంత, రైట్? అందుకేం చేస్తారు వీళ్ళు కూడా ఇంక్రీజ్ చేస్తారు అన్ని కూడా, రైట్? యా, ఫైన్. అయితే ఇక్కడ సో తత్కాల్ స్టార్ట్ అయినప్పుడు టికెట్స్ డ్రాస్టికల్గా వచ్చేస్తారు రిక్వెస్ట్, సర్వర్స్ దే కెనాట్ మేనేజ్. ఓకే, యా. నౌ ఐ విల్ షో యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్ విచ్ ఈస్ ఫ్లిప్కార్ట్. తీసుకోండి ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు 2020 జాన్ 1st దే గేవ్ వన్ ఆఫర్ అండి. మనకి బిగ్ బిలియన్ డేస్ అని వస్తూ ఉంటాయి కదా, చూసారా? యా, సో 2020 జాన్ 1st రోజు 11 AM నుంచి 11:30 AM వరకు దే గేవ్ వన్ ఆఫర్ అండి. సో అదేం ఆఫర్ అంటే మొబైల్ ఆఫర్. సో ఒక మొబైల్ ఆఫర్ ఇచ్చారు. సో 30,000 మొబైల్ ఆఫర్, 30K మొబైల్ ఆఫర్. దే గేవ్ 50% ఆఫ్. సో అది సామ్సంగ్ మొబైల్ అనుకుంటా మేబీ. సో ఆ టైంలో 50% ఆఫ్ ఇచ్చారు, రైట్? అంటే 15,000కి మొబైల్. సో గుడ్ మొబైల్, రైట్? అయితే దే ఎక్స్పెక్టెడ్ 15,000 యూజర్స్ అండి. 15K యూజర్స్ని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే మీనింగ్ ఏంటి అక్కడ? 15,000 మొబైల్స్ సోల్డ్ అవుట్ అవుతాయని దే ఎక్స్పెక్టెడ్, రైట్? సో 15,000 వరకే దే ప్రిపేర్ ద హార్డ్వేర్, సర్వర్స్ని కాన్ఫిగర్ చేశారు, రైట్? సో కానీ ఏం జరిగిందంటే అప్పుడు 25,000 యూజర్స్ దే ట్రై టు బుక్ ద మొబైల్స్. 25,000 users they try to book the mobiles. So in that case what will happen? 15,000 users expect చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు, కానీ 25,000 యూజర్స్ ఎగ్జాక్ట్లీ 11కి లాగిన్ అయిపోయారు. లాగిన్ అవుతా ట్రై చేస్తారు, కంప్లీట్గా సైట్ కంప్లీట్ డౌన్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ సైట్ కంప్లీట్గా డౌన్ అయింది. అంటే ఏమవుద్ది? బిజినెస్ స్టాప్ అయినట్టు కదా. సో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆటో స్కిల్లింగ్ ఎనేబుల్ చేస్తారు. సో అంటే ఇక్కడ ఈవెన్ దో పేమెంట్ అయిన వాళ్ళకి కూడా మొబైల్ రాలేదు జాన్ 1st 2020 రోజు. సో ఇమీడియట్గా ఏమైందంటే ఏం చేశారంటే వాళ్ళు సో ఓకే బిజినెస్ ఇంపాక్ట్ అయిపోతుంది కాబట్టి
సో ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేద్దామని ఎనేబుల్ చేశారు. ఫ్యూ డేస్ తర్వాత ఆఫర్ అయితే పోయిందిలేండి, అప్పుడు ఎవరికి రాలేదు మొబైల్స్, రైట్. ఈవెన్ పేమెంట్ అయిన వాళ్ళకి కూడా మొబైల్ రాలేదు, ఆ పేమెంట్ మళ్ళీ బ్యాక్ వచ్చింది, రైట్. అయితే ఇక్కడ 2020లో వాళ్ళు ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేయలేదు ఆ టైంలో. సో తర్వాత ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేశారు. ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తే ఏం జరుగుతుంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. సో బిఫోర్ దాట్ ఐ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, సో మన ఫ్యామిలీలో బర్త్డే ఫంక్షన్ ఉందనుకోండి, బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. ఆ బర్త్డే ఫంక్షన్కి సో వీ ఇన్వైటెడ్ 200 పీపుల్. సో బట్ హియర్ వాట్ హ్యాపెండ్, 500 పీపుల్ అటెండ్ అయ్యారు. మనం ఇన్వైట్ చేసింది 200, కానీ 500 అటెండ్ అయ్యారు. ఏం జరుగుతుంది? కెన్ వి సర్వ్ ద ఫుడ్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్? నో, నాట్ పాసిబుల్, రైట్. సో అదే మనం 500 పీపుల్ని ఇన్వైట్ చేసాం, కానీ 200 అటెండ్ అయ్యారు. ఏం జరుగుతుంది? ఫుడ్ విల్ బి వేస్టెడ్. సో సేమ్ సిచ్యువేషన్ ఫర్ సర్వర్స్ ఆల్సో. సర్వర్స్ కూడా అంతే. సో ఇక్కడ 30 రిక్వెస్ట్ మేనేజ్ చేసే సర్వర్స్ మనం కాన్ఫిగర్ చేస్తాం. 100 రిక్వెస్ట్ వస్తుంది, సర్వర్స్ దే కెనాట్ మేనేజ్. కానీ 100 రిక్వెస్ట్ మేనేజ్ చేసే సర్వర్స్ కాన్ఫిగర్ చేస్తాం అనుకోండి, 30 రిక్వెస్ట్ వచ్చాయనుకోండి, రిసోర్స్ విల్ బి వేస్టెడ్, రైట్. సో దట్ ఈస్ వై టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ వి యూజ్ ద ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే, సో వెన్ ఎవర్ డిమాండ్ కమ్స్, ఆటోమేటికలీ సర్వర్స్ విల్ బి ఇంక్రీజ్డ్. వెన్ ఎవర్ దెర్ ఇస్ నో డిమాండ్, సర్వర్స్ విల్ బి రిమూవ్. దానివల్ల ఏం జరుగుతుంది? అలా జరగడం వల్ల ఏమవుతుంది? వేస్ట్ అనేది జరగదు, రైట్. అంటే బిల్లింగ్ అనేది ఎక్స్ట్రా బిల్లింగ్ రాదు, క్లయింట్కి బిల్ సేవ్ అవుతుంది, రైట్. ఆటో స్కేలింగ్ ఏం చేస్తా అంటే ఆటోమేటికల్లీ విల్ యాడ్ ద సర్వర్స్ వెన్ ఎవర్ మోర్ రిక్వెస్ట్ ఆర్ కమింగ్ ఇన్. వెన్ ఎవర్ దెర్ ఇస్ నో రిక్వెస్ట్, ఆటోమేటికలీ సర్వర్స్ విల్ బి రిమూవ్. సర్వర్స్ యాడ్ అవుతుంటాయి, రిమూవ్ అవుతుంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కాస్టింగ్ అనేది సేవ్ అవుతుంది క్లయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ త్రీ సర్వర్స్ ఒక గ్రూప్లో ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో కరెంట్లీ ఐఎమ్ హ్యాండ్లింగ్ వన్ ప్రాజెక్ట్ అండి, ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తాను నేను, ఆటో స్కేలింగ్ ప్రాజెక్టు. సో అదేంటంటే, సో మిడిల్ ఈస్ట్ ప్రాజెక్ట్, యుఏఈ ప్రాజెక్ట్ విచ్ ఇస్ పార్కింగ్ పాస్ ప్రాజెక్ట్. సో మిడిల్ ఈస్ట్లో దుబాయ్, షార్జా, అబుదాబి, ఈ కంట్రీస్లో మన వెహికల్ పార్క్ చేయాలంటే, సో వీ నీడ్ టు గెట్ వన్ కూపన్. ఒక కూపన్ ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే 1000 dirhams ఫైన్ వేస్తారు. ఓకే, మీరు మీ ఫ్లాట్లోంచి, మీ అపార్ట్మెంట్ నుంచి వెహికల్ తోటి బయటకు వచ్చారు, మీరు పార్క్ చేశారు అంటే ఖచ్చితంగా ఒక కూపన్ తీసుకోవాలి. అక్కడ దే కాన్ఫిగర్డ్ వెండింగ్ మిషన్స్. వెండింగ్ మిషన్స్ అంటే ఏంటంటే ఐడియా ఉందా ఎవరికైనా? వెండింగ్ మిషన్ అంటాం అంటే ఏంటి? ఆన్లైన్ గైస్, రియల్ టైం గైస్, మనం ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తాం. షాపింగ్ మాల్లో మనకు వాటర్ బాటిల్ కావాలనుకోండి, ఏం చేస్తాం? మిషన్ ఉంటుంది, మిషన్లో కరెన్సీ పెడితే మనకి వాటర్ బాటిల్ వస్తుంది. స్నాక్స్ కూడా, కుకీస్ కూడా తీసుకోవచ్చు, రైట్. సో అది వెండింగ్ మిషన్ అంటున్నాం. సో అయితే ఇక్కడ పార్కింగ్ పాస్ కూడా అక్రాస్ ది స్టేట్, అక్రాస్ ది కంట్రీ, మిడిల్ ఈస్ట్లో ఎవ్రీవేర్ వెండింగ్ మిషన్స్ పార్క్ చేశారు. సో పార్క్ చేసినప్పుడు ఒక కూపన్ పెడితే, ఒక కరెన్సీ పెడితే కూపన్ ఇస్తుంది. సో మనం 2 hours పార్క్ చేస్తామో, 1 hour పార్క్ చేస్తామో అక్కడ తీసుకోవచ్చు. సో ఈవెన్ దో మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవుతున్నప్పుడు పార్కింగ్ ఏరియాలో ఒక గేట్ క్లోజ్ చేసి ఉంటాం, అక్కడ మనం కూపన్ తీసుకుంటేనే గేట్ ఓపెన్ అవుతుంది. ఈవెన్ దో అవుటర్ రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్లో మనం 4-wheelerతో వెళ్తున్నప్పుడు, సో ఆటోమేటిక్గా ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది, ఫాస్ట్ ట్యాగ్ గేట్ ఓపెన్ అయిపోతుంది. సో మనకు ఫాస్ట్ ట్యాగ్ లేదనుకోండి, అక్కడ మాన్యువల్గా పే చేసి వెళ్ళాలి. సో ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాళ్ళకి ఒక లైన్లో ఉంటుంది, ఫాస్ట్ ట్యాగ్ లేని వాళ్ళు వేరే లైన్లో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, రైట్. ఫాస్ట్ ట్యాగ్ అంటే మనం వెహికల్కి ఫ్రంట్లో స్టిక్కర్ అంటిస్తాం, అది ఆటోమేటిక్గా కెమెరా స్కాన్ చేసుకుంటాం. మన వెహికల్ వెళ్తూనే ఉంటుంది, స్కాన్ చేసుకుని డోర్ ఓపెన్ అయిపోతుంది, గేట్ ఓపెన్ అయిపోతుంది.
సో వెళ్ళిపోతాయి, అక్కడ స్టాప్ అవ్వు. సో అలా కాకుండా మనం మాన్యువల్గా చేయాలంటే స్టాప్ చేసి అక్కడ కూపన్ తీసుకుని వెళ్ళాలి. అది వెండింగ్ మిషన్, రైట్? సో ఇలాంటి మిషన్స్ అక్రాస్ ది స్టేట్, దుబాయ్, షార్జా అండ్ అబుదాబి, సో ఎవ్రీవేర్ ది కాన్ఫిగర్ ది వెండింగ్ మిషన్స్. సో ఆ వెండింగ్ మిషన్స్ మాన్యువల్గా మేనేజ్ చేసేవారు ఒక 6 years బ్యాక్. సో అప్పుడు ఏమైందంటే, సో దుబాయ్లో, షార్జాలో, మిడిల్ ఈస్ట్లో ఏమో వీకెండ్ ఎప్పుడంటే ఫ్రైడే, వీకెండ్ ఇస్ ఫ్రైడే. సో రంజాన్ టైంలో, న్యూ ఇయర్ టైంలో బల్క్ కూపన్స్ తీసుకోవడం వల్ల స్ట్రక్ అవుతూ ఉండే, హ్యాంగ్ అయిపోతూ ఉండే మిషన్స్. సో 6 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ మాకు వచ్చింది. మేము కాన్ఫిగర్ చేస్తాం, ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తాం. ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, యా, సో వెన్ ఎవర్ CPU యూటిలైజేషన్ రీచెస్ టు 60%, 60%కి CPU రీచ్ అయింది అనుకోండి. సో ఇవి పార్కింగ్ పాస్ సర్వర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇవి బేస్ సర్వర్స్. ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తాం, ఒక క్లస్టర్ అంటాం, ఆ గ్రూప్ని క్లస్టర్ అంటాం. క్లస్టర్ అంటే ఏంటంటే చెప్తాను మళ్ళీ, ఎస్టర్డే మనం డిస్కస్ చేస్తాం. క్లస్టర్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్, రైట్? సో క్లస్టర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? Cluster is a group of servers. What are the advantages of cluster? Two advantages only. Load balancing and also fault tolerance, right? Load balancing and whatever the load is coming here, that will be balanced equally on available servers. Fault tolerance and in case one server is crash, application will not be down. అంతే కదా? అది మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, మళ్ళీ అది మనకి క్లస్టరింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ మనం చూద్దాం, రైట్? CPU యూటిలైజేషన్, వెన్ ఎవర్ CPU యూటిలైజేషన్ రీచెస్ టు 60%, 60% CPU రీచ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాస్క్ మేనేజర్కి వెళ్ళనుకోండి, ఇక్కడ చూడండి నా CPU ఎంత యూటిలైజ్ అవుతుంది, ఇక్కడ 49, 43, 46, 36 వ్యారీ అవుతుంది కదా. సో నార్మల్గా ఏంటంటే 40-45% ఉంటుంది CPU యూటిలైజేషన్. 60% రీచ్ అయింది అనుకోండి, మీనింగ్ ఏంటి? ఆ సర్వర్ పైన, ఆ సిస్టమ్ పైన బర్డెన్ పడుతుంది, రైట్? ఆ సిస్టమ్ పైన, ఆ సర్వర్ పైన బర్డెన్ పడుతుంది. 60% నుంచి 70%, 80% వెళ్ళింది అనుకోండి, సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది, అంటే ఓవర్లోడ్ అవుతూ ఉంది, రైట్? యా. సో వెన్ ఎవర్ CPU యూటిలైజేషన్ రీచెస్ టు 60%, సో ఆటోమేటికల్లీ ఆటో స్కేలింగ్ చెక్ అండ్ ఇట్ విల్ యాడ్ వన్ మోర్ సర్వర్. సో ఇది పార్కింగ్ పాస్ ప్రాజెక్ట్ సర్వర్స్, ఇవి 3 ఒక క్లస్టర్లో క్రియేట్ చేస్తాం. క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్, రైట్? వెన్ ఎవర్ CPU యూటిలైజేషన్ రీచెస్ టు 60%, ఆటో స్కేలింగ్ ఆటోమేటికల్లీ యాడ్ వన్ మోర్ సర్వర్ హియర్. ఒక సర్వర్ యాడ్ చేసుకుంటాం. ఎందుకు యాడ్ చేసుకుంటుంది? CPU యూటిలైజేషన్ రీచ్ అయిందండి, ఈ 3 సర్వర్స్ ఒక గ్రూప్లో ఉన్నాయి, ఆ 3 సర్వర్స్లో లోడ్ ఇంక్రీజ్ అయింది, అయిన వెంటనే ఆటో స్కేలింగ్ అలర్ట్ అయ్యి ఇట్ విల్ యాడ్ వన్ మోర్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 members ఒక టీంలో వర్క్ చేస్తాం. సో వీఆర్ హ్యాండ్లింగ్ 30 రిక్వెస్ట్ పర్ డే, ఒక్కొక్కరికి 30 వస్తున్నాయి రిక్వెస్ట్. అయితే స్లోగా ఏమైనా రిక్వెస్ట్లు ఇంక్రీజ్ అయిపోయి 50 రావడం మొదలుపెట్టి, సో మనం 9 hours వర్క్ చేస్తే 30 కంప్లీట్ చేస్తాం పర్ డే. సో కానీ ఒక్కొక్కరికి 50 వస్తున్నాయి, ఇప్పుడు ఒక పర్సన్కి 50 వస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేయాలి? మనం 5 members క్లాస్ రూమ్ గైస్, మనం ఒక టీంలో ఉన్నామండి, 30 రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తున్నాం, కానీ 50 వచ్చేస్తున్నాయి డైలీ. మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం, రోజుకి 14 hours వర్క్ చేస్తున్నాం, పర్ డే 14 hours వర్క్ చేస్తున్నాం, అయినా క్లోజ్ అవ్వట్లేదు టికెట్లు. అప్పుడు ఏం చేస్తాం? ఎస్, ఇంకొక పర్సనే యాడ్ చేసుకుంటాం టు బ్యాలెన్స్ దిస్ లోడ్, అంతేనండి. మనకు వచ్చే లోడ్ని బ్యాలెన్స్ చేస్తాకి ఇంకొక పర్సన్ 2% యాడ్ చేస్తాం, రైట్? సేమ్ వే CPU యూటిలైజేషన్ 60% రీచ్ అయినప్పుడు ఆటో స్కేలింగ్ ఏం చేస్తుందంటే ఆటోమేటికల్లీ ఇట్ విల్ యాడ్ వన్ మోర్ సర్వర్ టు ద గ్రూప్. యాడ్ చేయగానే ఏమవుద్ది, ఇక్కడ వచ్చే లోడ్ అంతా కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, ఈక్వల్గా షేర్ అవుతుంటుంది. సో ఇంకా 60% రన్ అవుతుంది అనుకోండి, ఇంకా 60% యూటిలైజ్ అవుతుంది. సో వన్ మోర్ సర్వర్ విల్ బి యాడెడ్ హియర్. ఇలా సర్వర్స్ని యాడ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు తత్కాల్ ఉందండి, తత్కాల్లో 10 AM తత్కాల్ స్టార్ట్ అయిపోయింది. తత్కాల్ వాళ్ళు ఏం చేస్తారు? ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటికల్లీ ఆటో స్కేలింగ్ యాడ్ ద సర్వర్స్. అప్పుడు మనకి ఎక్కడ టికెట్స్ సెషన్ టైం అవుట్ అవ్వదు, టికెట్ బుక్ అయిపోతుంది మనకి ఈజీగా.
వెబ్సైట్ రన్ అవుతుంది పర్ఫెక్ట్గా, టికెట్ బుక్ అయిపోతుంది మనకి, రైట్? సో వెన్ ఎవర్ సిపి యూటిలైజేషన్ రీచెస్ టు less than 40%, 40 or less than 40%, ఏమవుతుందంటే సో వాట్ ఎవర్ అడిషనల్ సర్వర్స్ యాడెడ్, ఈ అడిషనల్ సర్వర్స్ మాత్రమే రిమూవ్ అయిపోతాయండి, రిమూవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఈ సర్వర్స్ రిమూవ్ అయిపోతాయి. ఎవరు రిమూవ్ చేస్తారు? ఆటో స్కేలింగ్ ఆటోమేటికలీ రిమూవ్ ద సర్వర్స్, రైట్? మనకి డిమాండ్ లేదు, సర్వర్స్ రిమూవ్ అయిపోతాయి. అలా సర్వర్స్ యాడ్ అవుతుంటాయి, రిమూవ్ అవుతుంటాయి. సో దట్ వాట్ విల్ హ్యాపెన్ హియర్? లోడ్ బ్యాలెన్స్ అవుతుంది, అప్లికేషన్ డౌన్ అవ్వదు, క్లయింట్కి కాస్ట్ కూడా సేవ్ అవుతుంది, రైట్? సో బిజినెస్ ఎక్కడ ఇంపాక్ట్ అవ్వదు. సో ఇది చాలా చాలా కోర్ సర్వీస్ అండి, చాలా ఇంపార్టెంట్ సర్వీస్. ఇది మనం ప్రాక్టికల్గా చేస్తాం, ప్రాక్టికల్గా వర్క్ చేస్తాం. సర్వర్స్ ఎలా యాడ్ అవుతాయి, ఎలా రిమూవ్ అవుతాయి ఆటోమేటిక్గా మనం చూస్తాం ప్రాక్టికల్గా, రైట్? సో ఈ పార్కింగ్ పాస్ ప్రాజెక్ట్ 6 years నుంచి హ్యాండిల్ చేస్తున్నాం. సో ఒకసారి ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తే వీ డోంట్ నీడ్ టు వరీ, ఇంకా ఆటో స్కేలింగ్ మేనేజ్ చేసుకుంటాం, రైట్? సో మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు ఇంకా, రైట్? సో ఏదైనా మేజర్ ఇష్యూ వస్తే ఇన్వాల్వ్ అవుతాం, అదర్వైజ్ ఆటో స్కేలింగ్ హ్యాండిల్ ద అప్లికేషన్, ఫైన్. ఇది చాలా కోర్ సర్వీస్, ఇది మనం ప్రాక్టికల్గా వర్క్ చేస్తాం వైల్ వర్కింగ్ ఆన్ ఆటో స్కేలింగ్, ఫైన్ అండి. ఎనీ క్వశ్చన్స్ హియర్ ఎనీవన్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ఇక్కడ, సర్వర్స్ యాడ్ అవుతున్నాయి, రిమూవ్ అవుతున్నాయి కదా, మరి వాట్ అబౌట్ డేటా? డేటా ఏమవుతుంది? సర్వర్స్ రిమూవ్ అయిననుకో డేటా మిస్ అవుతుంది కదా. సో బ్యాక్ ఎండ్లో ఒక స్టోరేజ్ అటాచ్ చేస్తాం కదా, ఆ స్టోరేజ్లో డేటా ఉంటుంది, అది మనం చూస్తాం, ప్రాక్టికల్గా చేద్దాం, రైట్? క్లియర్ రైట్ ఎవ్రీవన్? Yes, sir. సో ఈరోజు అకౌంట్ ఖచ్చితంగా క్రియేట్ చేయండి, AWS అకౌంట్. రేపటి నుంచి EC2 స్టార్ట్ చేస్తాం. టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ EC2. సో EC2లో రిసోర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, రియల్ టైంలో మన టాస్క్లు ఏముంటాయి, సో ఎలా పర్ఫామ్ చేస్తాం, ఇదంతా ప్రాక్టికల్గా చేస్తాం, రైట్? సో ఈరోజు ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేయండి. సో రేపటి నుంచి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ 3 monthsలో యూ కెన్ ఈజీలీ క్రాక్ యువర్ ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసి ప్రాజెక్ట్కి వెళ్ళేలాగా మీకు గైడెన్స్ అంతా ఉంటుంది, రైట్? సో మీరు ప్రాక్టీస్ మిస్ అవ్వకూడదు, డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేయాలి. మీకు ఎలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉన్నా, అడ్వాన్స్ క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగొచ్చండి, ఓకే? సో గ్రూప్లో మీరు స్క్రీన్ షాట్ పెట్టండి, గ్రూప్లో క్లియర్ అవ్వకపోతే నన్ను అడగండి క్లాస్ రూమ్లో. సో క్లాస్ బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, ఆఫ్టర్ ద క్లాస్ ఐ గివ్ యూ సమ్ టైమ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మీరు అడగవచ్చు, మిడ్లో కూడా అడగవచ్చు, నో ఇష్యూస్. మిడ్లో నన్ను స్టాప్ చేసి కూడా అడగవచ్చు, క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే? సో ఎలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉన్నా, అడ్వాన్స్ క్వశ్చన్స్ ఉన్నా, మీకు టర్మినాలజీ అర్థం కాకపోయినా మళ్ళీ రిపీట్ చేస్తాను నేను, ఓకే? ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి, టర్మినాలజీ అర్థం కాకపోయినా మళ్ళీ రిపీట్ చేసి నేను మళ్ళీ చెప్తాను. సో మీరు డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేసి సో పర్ఫెక్ట్గా ప్రాసెస్ ఫాలో అయ్యారంటే ఈజీగా జాబ్ వస్తుంది, రైట్? సో మా టార్గెట్ ఏంటంటే అందరికీ జాబ్స్ రావాలి, రైట్? సో మీరు దానికోసం మీరు ల్యాప్టాప్ రెడీ చేసుకోండి, ఇంటర్నెట్ కనెక్టివిటీ మీకు ఉండాలి. సో మీరు ల్యాప్టాప్ ఇక్కడ తెచ్చుకుంటే క్లాస్ రూమ్ గైస్ మనకి ఇక్కడ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తాం, రైట్? మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. సో మనం అన్ని సర్వీసెస్ కూడా AWSలోనే ప్రాక్టీస్ చేస్తాం, మన లోకల్ ల్యాప్టాప్లో ఏమి ఇన్స్టాల్ చేయాలి. సో అన్నీ కూడా ఫ్రీవేరే, లైసెన్సెస్ ఏమీ అవసరం లేదు మనం, రైట్? ఇదంతా నేను గైడ్ చేస్తాను మీకు, ఎలా ప్రాక్టీస్ చేయాలి, రియల్ టైం టాస్క్లు ఏముంటాయి అవి ఇక్కడ ఎలా చేయాలి, కొన్ని ప్రాజెక్టులు కూడా ఇస్తూ ఉంటాను మీకు, చిన్న చిన్న టాస్క్లు ప్రాజెక్ట్ కూడా ఇస్తూ ఉంటాను. సో మీరు రేపటి నుంచి ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, సో దట్ యూ విల్ గెట్ ద జాబ్. సో మీరు విత్ ఇన్ 3 monthsలోనే చాలామంది క్రాక్ చేశారు ఇంటర్వ్యూస్ నా ప్రీవియస్ బ్యాచ్లో. సో అది మనం చేద్దాం డెఫినెట్గా, ఓకే? ఎనీ క్వశ్చన్స్ అండి? ఇంకా గ్రూప్లో యాడ్ కాకపోతే సో ఈరోజే రిజిస్టర్ అయ్యి మీరు గ్రూప్లో యాడ్ అవ్వాలండి. సో రేపటి నుంచి సో ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి లింక్ ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది, ఆన్లైన్ గైస్, రైట్? సో క్లాస్ రూమ్ గైస్ కూడా మీరు కూడా గ్రూప్లో ఈరోజు యాడ్ అవ్వండి, ఓకే? సో మీకు ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే, సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నా నెంబర్ ఆల్రెడీ షేర్ చేశాను, రైట్? సో మై నెంబర్ ఈజ్ 9642211711. This is my mobile number. You can take down, you can WhatsApp me, you can call me. Fine? ఇక్కడ స్టాప్ చేద్దాం. సో మీరు గ్రూప్లో యాడ్ కాకపోతే ఈరోజే యాడ్ అవ్వాలి ఖచ్చితంగా. ఫైన్, థ్యాంక్ యూ ఆల్.
డెబిట్ కార్డ్ లేకపోతే మీ ఫ్రెండ్స్ కార్డ్స్ కూడా యూస్ చేయొచ్చు. మీ నేమ్తో అవసరం లేదు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరిదైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, అది అమౌంట్ ఏం కట్ అవ్వదు, అమౌంట్ కట్ అవ్వదు. సో జస్ట్ వన్ టైం మీరు యూస్ చేసి, సో అది ప్రాపర్గా రిసోర్స్ అన్ని యూస్ చేస్తే మీకు సస్పెండ్ అవ్వదు అకౌంట్. అది 1 year పనిచేస్తుంది. 1 year తర్వాత మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్ అండి. యా, థ్యాంక్ యూ ఆల్.